నమస్తే, నేను ఇందు. డీజీఎంఓ హై లెవెల్ మీటింగ్ తర్వాత అండ్ మోడీ గారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్ పరస్పర కాల్పులకి పాల్పడిన విషయం మనకు తెలిసిందే. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి నిన్న చూసుకుంటే డీజీఎంఓల హై లెవెల్ మీటింగ్ అయితే జరిగింది. అలాగే మోదీ గారు కూడా పాకిస్తాన్కి ఒక భారీ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి ఇది ఇచ్చిన తర్వాత కూడా, ఈ మీటింగ్ జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ మళ్ళీ పరస్పర దాడులకైతే పాల్పడింది. ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని? మన పహల్గామ్ ఉదంతో జరిగిన తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు, ఒక తీవ్రస్థాయి యుద్ధ వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితుల్లో నిన్న రెండు దేశాలు డీజీఎంలో కూర్చొని మాట్లాడుకోవడం, ఉల్లంఘన దాటకూడదు అనేటువంటిది అనడం, మళ్ళీ నిన్న నైటే కొన్ని దాడులు జరగడం, ఈ రోజు కూడా కొన్ని చోట్ల 9 మందో 11 మందో ఉగ్రవాదులు చొరబడ్డారు అని చెప్పేసి అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నారు సంథింగ్. నేను అంటుంది ఏదంటే, ఇది ఒక తేలితొట్టున కదిపినట్టే అయింది. పాకిస్తాను అంటే ప్రశాంతంగా నడుస్తుంది, ఇది అప్పుడప్పుడు ఆ బార్డర్లో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగాయి, మన వాళ్ళు నిరోధిస్తూ ఉండేవారు, అంతవరకు అయ్యి ఉండేది. ఇది ఎప్పుడైతే ఉగ్రవాదులు చేసినటువంటి చర్యలకి, అంటే ఒక పక్కన కాశ్మీర్ డెవలప్మెంట్ అవుతుంది, భారతదేశం ప్రశాంతంగా ఉంది, మన భారతదేశం కూడా ప్రపంచంలోనే నెంబర్ 1 పరిస్థితికి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఒక విధమైన అశాంతిని తీసుకురావాలనే ఉద్దేశంతో చేసినటువంటి దుర్ఘటన ఆ తీవ్రవాదులు చేశారు ఆ రోజున. దానికి పాకిస్తాన్ వారు ముందేమో మాకేమో సంబంధం లేదన్నారు వాళ్ళ అధికారులు. ఆ తర్వాత జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో జరిగిన దాడి ఘటనలో కొంతమంది చనిపోయారు. చనిపోయిన వారికి సంబంధించి వాళ్ళ నివాళులు కూడా వాళ్ళు అర్పించారు, డైరెక్ట్గా బహిరంగంగా వచ్చింది మనకి. మరి దాని వాళ్ళ అర్థం చాలా క్లారిటీగా ఉంది, తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అని. అయితే మధ్యలో మీరు ఇందాక అన్నట్టు మధ్యలో ట్రంప్ వచ్చాడు. ట్రంప్ వచ్చి సహజంగానే ప్రపంచానికి ఒక పెద్ద వ్యవహారంగా వ్యవహరిస్తూ ఉంటాడు అమెరికా. ఎందుకంటే ఒక ఆర్థికంగా పెద్ద పొజిషన్లో ఉంది కాబట్టి, ఆర్థికంగాను ఆయుధాల పరంగాను పెద్ద పొజిషన్లో శాసిస్తూ ఉంటుంది. సరే, నేనేమంటున్నానంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే నిన్న రాత్రి కూడా మన జాతిని ఉద్దేశించి మోదీ గారు మాట్లాడారు, ఎటువంటి బుద్ధి చెప్పాం, మన మీద దాడినికి ప్రయత్నిస్తే మాత్రం చాలా తీవ్రంగా ప్రతిఘటన ఉంటుంది అనేటువంటి విషయం మాట. అయితే చాలామంది దీనికే ట్రంప్ మాటకి మోదీ గారు లొంగిపోయాడు. ట్రంప్ ఏదో ఒక ట్వీట్ పెట్టాడు, ఏమని వాణిజ్యం అనే మాట కూడా పెట్టాడు. ఏదో కొంచెం వెనకాల భయపెట్టాడో బ్లాక్మెయిల్ చేశాడో మొత్తానికి యుద్ధం ఆపాడు. కాబట్టి ట్రంప్ మాటకి బెదిరిపోయాడు మోడీ అన్నట్టుగా కొంతమంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు. అంటే అసలు తెలిసి మాట్లాడతారా తెలియ మాట్లాడతారా అర్థం కాదు. ఎందుకంటేనమ్మా, యుద్ధం అనుకుంటే ఏదో ఈజీగా మనం ఇక్కడ కూర్చుని ఇలా ప్లాన్ గీసేసి కొట్టేటువంటి, పాకిస్తాన్ మీద బాంబులు వేసి స్మాష్ చేసేసి, సహజంగా ఏంటంటే ప్రజల్లో ఆ కోపం, ఆవేశాలు, ఉద్రిక్తతలు అలా ఉంటాయి. కానీ ఆ స్థాయిలో కూర్చున్న వ్యక్తి మోదీ ఎన్ని ఆలోచించుకోవాలంటే దేశం గురించి ఆలోచించుకోవాలి, దేశ ప్రజల గురించి ఆలోచించుకోవాలి, ఆర్థిక పరిస్థితులు, ప్రజల యోగక్షేమాలు అనేటువంటి ఆలోచించుకున్నటువంటి పొజిషన్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆవేశపడితే కుదరదు ఇక్కడ. 2, అవతల పాకిస్తాన్తో మనకు పోటీ కాదు. పాకిస్తాన్ ఒక అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితిలో ఉంది. నిండా మునిగిపోయింది. అక్కడ నిండా మునిగిపోయినట్టు చెల్లింటడికి ఆడితో మనకి పోటీ ఏంటి అంటే, మనం పెద్దలు అంటారు దేనికైనా సమవుజ్జీ ఉండాలని. మనకు సమవుజ్జీ కాదు. ఒక పక్కన మరి ట్రంప్ గారు ఏ విధంగా మాట్లాడతారు, ఇండియా పాకిస్తాన్తో వాణిజ్య పరంగా కొన్ని మాట్లాడతారు అంటే, ఇండియాని పాకిస్తాన్ సమవుజ్జీలు చేసినట్టుగా మాట్లాడుతున్నారు ట్రంప్ అంటే, ట్రంప్ మాటలకు ఎక్కువ పట్టించుకోవసరలా. ఎందుకంటే ట్రంప్ వ్యక్తిగతంగా అతని మాటలు మనం పట్టించుకోవసరలా. అతను అమెరికా అధ్యక్షుడు కాబట్టి వాల్యూ ఉంది. ఇదే నేపథ్యంలో మీరు చూసుకుంటే ఇలా ట్రంప్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ఈ యుద్ధంలో కొన్ని లక్షల మంది చనిపోయే వాళ్ళు, అలాంటి యుద్ధాన్ని నేనే ఎన్కార్డ్ పెట్టానంటూ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అలా కాదు, అమెరికా ఎలా వస్తుందంటే, వాళ్ళ మీదకి కానీ ఏదన్నా దాడి జరిగింది అనుకోండి, 9/11 దాడి లాంటివి జరిగింది, ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఆ వ్యక్తిని ఏరి కోరి మొత్తానికి ఎక్కడున్నా దాక్కున్న వాళ్ళని కూడా పట్టుకుని చంపేస్తారు. ప్రపంచానికి మాత్రం నీతులు చెప్తారు. వాళ్ళకి చెప్పి ఆఫ్ఘనిస్తాన్లో ఎంత దారుణం, ఎన్ని లక్షల మంది చనిపోయారు అక్కడ, వాళ్ళ సైనికులు కూడా. మరి ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది? నేను అంటుంది, ట్రంప్ ఒక మాట మాట్లాడాడమ్మా మొన్న. ఏమని మాట్లాడాడంటే, ఈ కాశ్మీర్ అంశం, ఈ పాకిస్తాన్, ఈ ఆక్రమిత కాశ్మీర్, ఈ విషయం కొన్ని 100 సంవత్సరాలు బట్టి ఉందన్నాడు. అసలు కొన్ని 100 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ అనేది ఎక్కడుంది? కొన్ని 100 సంవత్సరాల క్రితం కాశ్మీర్ ఈ గొడవలు ఎక్కడ ఉన్నాయి అంటే, అతని చరిత్ర కూడా పూర్తిగా తెలీదు. అందుకనే అన్నాను, వ్యక్తిగా ట్రంప్ మాటలు మనం పట్టించుకోవసరలా. కాకపోతే అతను అమెరికా అధ్యక్షుడు కాబట్టి ఆ మాటలకు వాల్యూ, ఏదో పిచ్చి కామెంట్లు పెడతా ఉంటాడు అయినా. ఎందుకంటే అంతకుమించి అతని గురించి మనం మాట్లాడుకోవడం అవసరం లేదు. కాకపోతే చాలా ఆచితూచి ప్రధానమంత్రి మోదీ గారు కావచ్చు, మన భారత సైనిక త్రివిధ దళాలు కావచ్చు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ నగ్గుతాయి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతాయి. ఎందుకంటే
చాలా ఆలోచించుకోవాలి. మనం ఎదుగుతున్న దేశం, ఇటువంటి పిచ్చోళ్ళ చేతిలో పడి మనం అంతా ఉపయోగించి మనం శక్తియుక్తులంతా వాటి మీద ధరబోసామనుకోండి, రేపు పొద్దున మళ్ళీ నిలదొక్కోవాలంటే చాలా టైం పడుతుంది. సరే, మీరు అన్నట్టు ఇక్కడ ట్రంప్ గారు ఒక గేమ్ ప్లే చేస్తున్నారని చెప్పొచ్చు అంటారంటే, పాకిస్తానీలకు ఇక్కడ ఆయుధాలు సప్లై చేస్తూనే మళ్ళీ ఇక్కడ మధ్యవర్తిత్వం వహించడం ఏ రకంగా చూడాలి? అలా ఒక పక్కనమ్మ ఎలా వస్తుందంటే, ఒక పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. రష్యా ముందు ఉక్రెయిన్ ఎంత చిన్న పార్టీ అది. మరి రష్యా ప్రపంచంలోనే అత్యంత అత్యాధునిక ఆయుధాలు ఉన్నటువంటి దేశం. మరి గత సంవత్సరం పైన యుద్ధం జరుగుతూనే ఉంది. అలాగే ఉంది కదా. ఒక పక్కన ఇజ్రాయెల్ గాజా ఎప్పటి నుంచి జరుగుతుందమ్మా యుద్ధం. ఒక పక్కన అమెరికా ఇరాక్ మీద అంటే నేను అంటుంది ఇది ఒక ఆయుధ వ్యాపారాలు చేసేటువంటి చాలా కుయుక్తులు కూడా చాలా ఉంటాయి. మరి పాకిస్తాన్కి చైనా ఎందుకు వినోదంగా ఉంది అంటే రకరకాలుగా ఏమంటారంటే, మొన్న యుద్ధం జరిగిన వెంటనే ఏమన్నారు, మోదీ గారు ఇంకా కొట్టేస్తాడు, పీఓకొని మన ఇండియాలో కలిపేసుకుంటాడు, అక్కడ బలూచిస్తాన్ ఏమో స్వతంత్ర దేశంగా ప్రకటించేస్తారు. ఎన్ని సినిమా కథల్లా ఉండవు. దాన్ని అంటుంది వీళ్ళు ఏంటంటే, మన భారతదేశం ఏంటంటే భారతదేశ పౌరుల మీద మాత్రం దాడి చేస్తే ఎటువంటి పర్యవసానాలు ఉంటాయో వాళ్ళకి చూపించాం. మళ్ళీ త్వరలో పాకిస్తాన్ కోలుకోవాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. సార్, మీరు అన్నట్టు ఇవాళ ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ నర్వానే గారు కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తారు. అంటే ఒక యుద్ధం అంటే ఒక రొమాంటిక్ మూవీ కాదు, లేదా ఒక బాలీవుడ్ మూవీ కాదు, మన కుటుంబంలో ఎంతో మంది మన ప్రియమైన వాళ్ళని కోల్పోయే సమయం అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదే అంటున్నానండి, ఒక 5 గంటలు ఇండియన్ మిలిటరీకి ఒక 5 గంటల సమయం ఇచ్చి పూర్తిగా కొట్టామంటే పాకిస్తాన్ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది కనపడదు. కానీ అది కాదు మనకు కావాల్సింది. మనకు మళ్ళీ మన ఇండియాలో మీరు కూర్చుని నేను కూర్చుని ఎలా మాట్లాడుకుంటున్నామో, పాకిస్తాన్లో ఉన్న పౌరులు కూడా వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటారు. ఏదో కొద్ది మంది తీవ్రవాదులు చేసేటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులు ప్రేరేపితం, వీళ్ళకి ఆశ్రయం ఇచ్చడం, అందుకని పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలన్నీ అక్కడ ఉంచడం, వీటి ఎంత వెనకాల కొంతమంది హస్తాలు ఉంటాయి. ప్రజలు ఎవరు యుద్ధాలు కోరుకోరమ్మా. ఎక్కడైనా సరే ఎవరు కూడాను యుద్ధాలు ఉండాలి, రక్తపాతం ఉండాలి ఎవరు కోరుకోరు. ఎవరైనా నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, నా దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తులే. అయితే అదే అంటాను, ఆ స్థాయిలో ఆశించే వ్యక్తులు, ఇప్పుడు ట్రంప్ లాంటి వ్యక్తి మనస్తత్వమే కానీ మోదీ గారికి కానీ ఉండుంటే ఈసారి పాకిస్తాన్ ఉండదు. ఖచ్చితంగా ఈసారి ఎప్పుడో కొట్టేసి ఉండేవాడు. కానీ మోదీ గారు అలా కాదు, చాలా వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా చూడమ్మా ఈ రోజు ఇంత జరుగుతుంది. ఒక పక్కన కవింపు చర్యలు చేస్తానే ఉన్నారు. నా మీటింగ్ జరిగింది రాత్రి, దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ గారు మాట్లాడిన తర్వాత కూడా కవింపు చర్యలు జరుగుతున్నాయి. అయినా కూడా ఈ రోజున మన ఇండియా ఏం చేస్తుంది, ఢిల్లీలో ఉన్నటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి అధికారులందరితో కూడా ప్రతి అధికారికితో కూడా కలిసి సమావేశాలు ఏర్పరిచి అసలు ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగింది, మేము ఏం చేసాం అన్నది వాళ్ళకి ఆధారాలతో సహా వాళ్ళ ముందు పెడుతుంది. అంటే దౌత్యపరమైన యుద్ధం. సార్, మరి నేపథ్యంలో చూసుకుంటే ఆ ఆపరేషన్ సింధూర్ అనేది ఒక పేరు కాదు, ఒక ఆవేదనను కూడా చెప్పారు. మరి ఇవాళ ఆవేదన చల్లారిందని చెప్తారంటారు. అంటే ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుద్ది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అన్నది ముందేమో మన నీటి యుద్ధంతో మొదలుపెట్టాం, నీటి యుద్ధం మొదలెట్టాం, తర్వాత దౌత్యపరమైన యుద్ధం చేసాం. అదేంటే పాకిస్తాన్కి ఎటువంటి ఫండ్స్ రాకుండా చూసేటువంటి ప్రయత్నాలను ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతకు మద్దతు చెప్పేటువంటి కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చాం. అదే విధంగా ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాం. యుద్ధం అంటే కేవలం బాంబులు మిసైల్ ఇసురుకుండా కాదు, ఇది కూడా యుద్ధమే. అంటే దీర్ఘకాలికంగా భవిష్యత్తులో మళ్ళీ పాకిస్తాన్ ఉగ్రవాదులకి స్థావరాలు ఏర్పరచడం, వాళ్ళకి నిధులు ఏర్పరచడం, వాళ్ళకి మద్దతు చెప్పడం లాంటి కార్యక్రమాలు చేయడానికి మళ్ళీ తిరిగి భారత వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేటువంటి పరిస్థితులు, ఇటువంటి ఏంటి దీపావళి తుపాకులా ఏదో కాలుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దేశంలో మేము ఏదో చేసాం, ఇండియాని కొట్టాం, ఇండియా లాంటి దేశాన్ని బెదిరించాం అని చెప్పుకోవాలి కదా. దాని తగ్గట్టుగా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ఒక అబద్ధపు అంటే ఫేక్ ఐడీస్ అని క్రియేట్ చేయడం, ఫేక్ ఫొటోస్ క్రియేట్ చేయడం, మనం ఏదో వాళ్ళ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ని కూల్చేసామనో, లేకపోతే మన బెంగళూరు పోర్ట్లు కొట్టేసాం, రకరకాలుగా మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళు చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ అనే పేరు, అంటే సింధూర్ అనే పేరుతోటి ఇవాళ కనీసం ఒక 20 మంది ఆడపిల్లలకి, పుట్టిన పిల్లలకి పేరు నామకరణం చేసినట్టు తెలుస్తుంది. అంటే ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. భారతదేశం అంటే మన భారతదేశ శక్తియుక్తులు కూడా ప్రజలకు తెలియాలి. మనం ఏమి ఎవరికి లొంగే పరిస్థితుల్లో లేము. మనం ఎంత శాంతి కాముకమైన దేశమో, మన మీదకి శత్రువు దాడి చేస్తే అంతే విధంగా మనం వాళ్ళ మీద తిరగబడతాం అనేటువంటిది ఒక సంకేతం ఇచ్చింది ఆపరేషన్ సింధూర్. మన భారతదేశంలో ప్రజలు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఐక్యంగా చేరడానికి ఒక అవకాశం దొరికింది. అంటే ఇదే క్రమంలో మన అమరవీరులైనటువంటి
మరి వారంతా పాపం ఇది ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టిన తర్వాత మగపిల్లలకేమో సింధూర్ అని, ఆడపిల్లలకేమో సింధూరి అని పేర్లు పెట్టి, అంటే ఒక ప్రౌడ్ మూమెంట్. మీరు అన్నట్టుగా మన భారతదేశం ఎక్కడ తగ్గేది లేదు. అంటే ఒక సోఫియా ఖురేషి అండ్ భూమికా సింగ్ లాంటి అట్లా చేయాలంటూ కూడా తల్లిదండ్రులు పట్టుపడ్డారు. చాలా ఇందు వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా వాళ్ళిద్దరు అమ్మాయిలిద్దరు మాట్లాడుతుంటే ఎంత ప్రౌడ్ అయ్యాం. మన ఆడపిల్లలు ఏ పొజిషన్ లో ఉన్నారు అసలు. ఒక అమ్మాయి ముస్లిం, ఒక అమ్మాయి సిక్ చామని, ఎంత ప్రౌడ్ ఫీల్ అయ్యారంటే మా ఇంట్లో ఇటువంటి ఆడపిల్లలు ఉండాలి అనేటువంటి ఒక వధువైనటువంటి దేశభక్తి. అంటే అది మనం ఏదో భారత్ మాతాకి జై అంటే సరిపోదు. అంటే మన ఇళ్లలో కూడా అటువంటి ధైర్య సాహసాలు, ఒక గట్టి సంకేతం మోదీ గారు చాలా వ్యూహాత్మకంగా దౌత్యపరంగా గట్టి సంకేతం అయితే ఇచ్చారు. ఒక పాకిస్తాన్కే కాదు, పాకిస్తాన్కి అండదిండలుగా ఉన్నటువంటి వెనకాల దేశాలు ఏదైతే ఉన్నాయో, టర్కీ లాంటికి లేకపోతే చైనా లాంటి వాటికి కూడా ఒక గట్టి సందేశం ఇచ్చారు. మేము ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాం, కానీ పరిస్థితి దాటిపోయి మేము ఏదో శాంతి దేశంగా ఉంటాం కదా అని చెప్పి మా మీద రాళ్ళు వేయాలని చూస్తే మాత్రం మా సమాధానం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది, భయపడే పరిస్థితులు తీసుకొస్తామనేటువంటి సంకేతం గట్టిగా ఇచ్చారు. దానికి విధంగా జరుగుతుంది. ఇప్పటికైనా ఏంటంటే మనం ట్రోల్ చేసినంత ఈజీ కాదు. ట్రోల్ చేసినంత సోషల్ మీడియాలో కూర్చుని మోదీ గారినో బీజేపీనో విమర్శించేసినంత ఈజీ కాదు. నేను చాలా చక్కటి మాట చెప్పాడైనా, రక్తం నీళ్లు కలిసి ప్రవాహం చేయలేవు. అది అదేవిధంగా అంటే ఒక విధమైన గట్టి సంకేతం ఏ విధంగా నిన్న ప్రసంగంలోనే కనిపించింది అండి. చాలా స్పష్టంగా ఎక్కడ ఆవేశపరచకుండా, ఎక్కడ రెచ్చగొట్టకుండా ఏ విధమైన సందేశం, ఆ సందేశం భారత ప్రజలు ఉద్దేశించే కాదు, ప్రపంచ దేశాలకు కూడా ఉద్దేశించి. ఇది ఏదో రష్యా మన మోదీ మన ఏమంటారో ట్రంప్ చెప్పారనో ఇంకొకళ్ళు చెప్పారనో, వాళ్ళు చెప్తే జరిగేది కాదు, చెప్పకపోతే ఆగేది కాదు. ఎలా జరగాలి అలా జరుగుద్ది. కానీ ఖచ్చితంగా మనకంటూ ఇండివిజువాలిటీ ఎలా ఉంది, మన ఆయుధ సంపత్తి ఏంటి, మన సైనిక సంపత్తి ఏంటి, మన పరిస్థితి ఏంటి అన్నది చాలా క్రిస్టల్ క్లియర్గా ప్రపంచానికి చెప్పొచ్చు. సార్ ఇప్పుడు చూసుకుంటే 2 సార్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత కూడా మళ్ళీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేస్తుంది. సో ఏ రకంగా నెక్స్ట్ మరి ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది? ఒకటి చెప్పనా, పాకిస్తాన్కి తెలీదా జరిగిన నష్టం తెలుసు, వాళ్ళకి ఎటువంటి దెబ్బ తగిలిందో తెలుసు. ఈ కవ్వింపు చర్యలు చేస్తూ ఉంటారంటే కేవలం ఏంటంటే వాళ్ళ దేశ ప్రజల గురించి కొంత, వాళ్ళ దేశంలో కూడా ఉంటారు కదా, వాళ్ళని మెప్పు పొందడానికి, రాజకీయంగా లబ్ధి పొందడానికి చేసే కవ్వింపు చర్యలు తప్ప, మొదటిదాకా ఏమన్నారు, మా సైనికులు ఎవరో చనిపోలేదన్నారు. మరి ఇవాళ వచ్చి మా సైనికులు కొంతమంది చనిపోయారు, వాయుసేన ఎంతమంది, మిలిటరీ ఎంతమంది చనిపోయారు అని చెప్పి ఇది లెక్కలు చెప్తున్నారు. అంటే వాళ్ళు అన్ని అబద్ధాలు ప్రచారం చేసుకుని బతుకుతున్నారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ని డామినేట్ చేసేది వాళ్ళకు ఉన్నటువంటి మిలిటరీ ఫోర్సెస్. అలాగే కిరాణా హిల్స్ పైన కూడా దాడి చేశారంటూ కూడా ఆరోపణ చేస్తారు. అదే రకరకాలైన ఫేక్స్ వేస్తానమ్మా. అందుకనే నిన్న మోదీ గారు చెప్పినా, రక్షణ శాఖ మంత్రి గారు చెప్పినా, లేకపోతే వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఎక్కడా కూడా అపోహలకి క్రియేట్ అవ్వద్దు, రకరకాల ఫేక్ మూమెంట్స్ అన్నీ వస్తున్నాయి, వాటికి ఎక్కడ ప్రలోభాలకి ఎక్కడ మనం లోబడొద్దు. ఖచ్చితంగా భారతదేశం మీదకి ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళు ఒక తుపాకీ గుండు ప్రయోగిస్తే మనం మిస్సైల్ ప్రయోగిస్తాం అనేటువంటి గట్టి హెచ్చరిక అయితే చేశారు. ఈ సమయంలో మనం చేయవలసింది ఏంటంటే మన అధిష్టానం అంటే మీన్స్ మన భారత నాయకత్వం ఎవరైతే ఉన్నారో, మన త్రివిధ దళాధిపతులు కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి గారు కావచ్చు, రక్షణ శాఖ మంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, మన భారతదేశాన్ని నాయకత్వం వహించేటువంటి వీళ్ళందరికీ కూడా మనం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మనం మద్దతుగా అండగా నిలబడడం అనేది మనం చేయవలసిన బాధ్యత. నిజమైన భారతీయత అంతా కూడా అదే. ఓకే సార్, నమస్తే.